గర్భంలో జీవయాత్ర కొనసాగుతోంది. ఇప్పుడు 3వ నెల. రాధ గర్భంలో ఉన్న ఆ దివ్యాత్మ విశ్వకర్మ సృష్టించిన తొలి రూపంలో ఇప్పుడు చైతన్యంతో నిండుతోంది. శరీరం సాపేక్షంగా స్పష్టంగా రూపం దాల్చుతోంది. కళ్ళు, చెవులు, చేతులు, కాళ్ళు మెల్లగా అభివృద్ధి చెందుతున్నాయి. అయితే ఇది శారీరక అభివృద్ధి మాత్రమే కాదు, ఇది ఆత్మ జీవశక్తిని పొందే దశ. ఈ దశలో ఆత్మ తనను తాను మరింతగా గుర్తుంచుకోవడం ప్రారంభిస్తుంది. తల్లి గుండె ధ్వనులు, ఆమె భావోద్వేగాలు, ఆమె ఆలోచనలు అన్నీ ఆత్మపై ప్రభావం చూపుతున్నాయి. గర్భంలోని శిశువు చిన్న చిన్న స్పందనలతో తల్లిని పలకరించడం ప్రారంభమవుతుంది. ఇవి ఆమెకు తెలియకపోయినా ఆ లోతైన సంబంధం దివ్యంగా అర్థమవుతుంది. రాధ ప్రతిరోజు గర్భ సంస్కార శ్లోకాలతో, సౌమ్యమైన సంగీతంతో, భగవద్గీత పఠనంతో తన గర్భాన్ని పవిత్రంగా చేస్తూ ఉంటుంది. ఈ సమయంలో సరస్వతీదేవి విద్యామాత ఆ శిశువుకు బుద్ధి, జ్ఞానం, భాషా సంస్కారం ప్రసాదించేందుకు ఆమె గర్భాన్ని అనుగ్రహిస్తుంది. వాయుదేవుడు మృదువుగా ప్రవహిస్తూ శిశువు ప్రాణశక్తిని ప్రేరేపిస్తాడు. అగ్నిదేవుడు లోపల శక్తినిచ్చే జఠరాగ్నిని స్వల్పంగా ప్రేరేపిస్తాడు. ఇలా ప్రతి దేవత తమ తమ శక్తులను సమన్వయంగా ప్రదర్శిస్తూ ఉన్నారు. శిశువు ఒక్క శరీరం కాదు, అది దేవతల సంయుక్త కృపతో పుట్టే దివ్య ప్రతిరూపం. ఇప్పుడు ఆత్మకి మొదటి జ్ఞాపకాలు కలుగుతాయి. పూర్వజన్మలో చేసిన పాపపుణ్యాల నీడలు జ్ఞానం రూపంలో క్రమంగా ప్రవేశించసాగుతాయి. ఈ శిశువు భూమిపై ఎందుకు పుట్టబోతున్నాడో అతని ఆత్మకి అణచివేసిన ఆలోచనలుగా తెలిసిపోతుంది. రాధ ఇప్పుడు తన గర్భాన్ని చేత్తో తాకుతూ మాట్లాడుతుంటుంది. నా బిడ్డ, నీతో మాట్లాడుతున్నప్పుడే నా ప్రాణం జీవించుతోందని అనిపిస్తోంది అని. ఆ మాటలు ఆత్మను ప్రేమతో నింపుతున్నాయి. ఈ దశలో తల్లి ప్రేమే శిశువుకు మొదటి భాష, మొదటి భద్రత, మొదటి దేవుడు. 3వ నెల అనేది చైతన్యం మేల్కొలిపే దశ. శరీరమే కాదు, ఆత్మకి అనుభూతి మొదలయ్యే దశ. ఈ దశలో తల్లి చేసే ప్రతి మంచి ఆలోచన, ప్రతి పాజిటివ్ శబ్దం శిశువు మనస్సులో ఆనందాన్నిచ్చే దేవతాగానం అవుతుంది. తల్లి ప్రేమ, దైవిక శక్తులు, ఆత్మజ్ఞానంతో ఈ నెల శిశువు జీవయాత్రలో నిలకడ పొందే దశ.